సనాతన బంధువులందరికీ నమస్కారం. నా పేరు బొలిశెట్టి చేతన, భీమవరం. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది ఊసులు ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా హిందువులు జరుపుకునే పండుగ ఉగాది. సనాతన ధర్మం ప్రకారం ఉగాది రోజునే బ్రహ్మదేవుల వారు సృష్టిని ప్రారంభించారు. ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజును ఉగాది అని పిలుస్తారు. విష్ణుమూర్తి యొక్క దశావతారాల గురించి ఎంతో మందికి తెలుసు, మనందరికీ తెలిసినదే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మం గతి తప్పుతుందో, అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను అవతరిస్తాను. ధర్మాత్మలను కాపాడి దుష్టులను శిక్షించి తిరిగి అదే ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో అవతరిస్తూనే ఉంటాను. విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ఎత్తారు. అందులో ధర్మాన్ని నిలబెట్టడానికి మాత్రం 10 అవతారాలని ఎంచుకున్నారు. వాటిలో మొదటి అవతారమే మత్స్యావతారం. బ్రహ్మదేవుల వారు ప్రతి ఉదయం సృష్టి నిర్మాణం మొదలుపెట్టి ఆ రోజు పూర్తయ్యేసరికి సృష్టించే కార్యమును ముగించి యోగ నిద్రలోకి వెళ్తారు. అప్పుడు ప్రళయం వచ్చి సృష్టి అంతమైపోతుంది. మరునాడు మరలా అదే సృష్టిని తిరిగి సృష్టించడం ప్రారంభిస్తారు. ఇలా బ్రహ్మదేవుల వారి జీవితంలో గడిచే ఒక రోజును ఒక కల్పం అంటారు. మనకు ఒక సంవత్సరం బ్రహ్మగారికి ఒక్క రోజుతో సమానం. బ్రహ్మదేవుల వారు విశ్వమును సృష్టించడం అనే తన పనిని పూర్తి చేసి యోగ నిద్రలోకి వెళ్తారు. సరిగ్గా అదే సమయానికి సోమకాసురుడు అనే అసురుడు బ్రహ్మదేవుల వారి చేతిలోని 4 వేదాలు అనగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను చూస్తాడు. ఈ 4 వేదాలు సృష్టికి మూలం. అంతేకాక మనిషి ఎలా జీవించాలనే విషయాలను తెలియపరుస్తూ వారిని సత్వగుణ సంపన్నులుగా మారుస్తాయి. మానవులు పురోగతి చెందటం సోమకాసురునికి నచ్చలేదు. అందుకే ఆ జ్ఞానం వారి నుండి దూరం చేయాలనే ఉద్దేశ్యంతో వేదాలను బ్రహ్మదేవుల వారి నుండి దూరం చేస్తే సృష్టి కూడా ఆగిపోయి లోకాలన్నింటినీ శాసించే అధికారం దక్కుతుందని భావించాడు. పథకం ప్రకారం బ్రహ్మదేవుల వారి చేతిలో ఉన్న 4 వేదాలను దొంగలించాడు. అది నైమిత్తిక అనే మహాప్రళయం సంభవిస్తున్న సమయం. దానివల్ల విశ్వమంతా నీటిమయం అయిపోతుంది. సరిగ్గా అదే సమయానికి ఆ వేదాలను దొంగలించి ఎవరికంటా పడకుండా సోమకాసురుడు నీటి అడుగు భాగాన దాక్కున్నాడు. ఇక్కడ వేదాలను దొంగలించడం అంటే ధర్మాన్ని పడదోసి అధర్మాన్ని స్థాపించడం. మనం ముందు చెప్పుకున్న భగవద్గీత శ్లోకాలు ఇదే పరిస్థితిని సూచిస్తాయి. వేదాలను తిరిగి వాటి స్థానాల్లో చేర్చాలి కాబట్టి విష్ణుమూర్తి తన బాధ్యతగా మత్స్యావతారాన్ని ఎంచుకున్నారు. ఉత్తముడైన భూమిని పరిపాలిస్తున్న సత్యవ్రతుడు అనే మహారాజు గారు ధర్మాన్ని స్థాపించడానికి, ధర్మాన్ని రక్షించడం కోసం తన పాత్ర పోషించాల్సిన సమయం మొదలైంది. ఒకనాడు సత్యవ్రతుల వారు కృతమాల అనే నదీ తీరంలో స్నానం చేస్తున్నప్పుడు దోసిటలో ఒక చిన్న చేప పిల్లను పట్టుకున్నారు. ఆ చేపపిల్ల క్రమక్రమంగా తన శరీరాకృతిని మైళ్ళ కొద్దీ పెంచడం గమనించిన సత్యవ్రతుల వారు ఆశ్చర్యపోయారు. ఆ మత్స్యం విష్ణుమూర్తి యొక్క అవతారంగా గ్రహించాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై సత్యవ్రతునితో, సత్యవ్రత, నేను ఒక మహత్కార్యాన్ని చేపట్టడానికి ఈ రూపం ధరించాను. ఇవాల్టి నుండి 7 రోజుల్లో మహాప్రళయం వల్ల 3 లోకాలు నీటిమయం అయిపోతాయి. సరిగ్గా భూలోకం ఆ ప్రళయంలో మునిగిపోతున్నప్పుడు ఒక నావ తేలుతూ నీ దగ్గరకు వస్తుంది. అది నిన్ను చేరుకున్న వెంటనే వివిధ రకాల అన్ని రకాల ఔషధ
అంతేకాక సప్త ఋషులను కూడా నీకు తోడుగా తీసుకురా. అలా సప్త ఋషులను కూడా నీకు తోడుగా తీసుకురా. సరిగ్గా ఆ సముద్రపు అలలు ఆవేశంగా పొంగుతూ ఉండగా మీ రక్షణకై నేను వేచి ఉంటాను. నన్ను చూసిన వెంటనే వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి నావను నా కొమ్ముకు కట్టు. బ్రహ్మదేవుల వారి జీవితంలో ఈ ఒక్క రాత్రి గడిచే వరకు నేను నీ నావకు మార్గాన్ని చూపిస్తాను అని అంతర్ధానమయ్యారు. విష్ణుమూర్తి మత్స్య రూపంలో ఆ నావను తన రెక్కల కింద ఉంచి కాపాడుకుంటూ వచ్చారు. ఆ చేప చేస్తున్న పనికి సత్యవ్రతుల వారు సంతోషంలో మునిగిపోయి విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ పరంధామ, నువ్వు చూపించే ఇదే కరుణ వల్ల అజ్ఞానంతో నిండిపోయిన మానవులు అతి సులువుగా మోక్షాన్ని పొందుతారు. మనిషి మనస్సును చీకటి నుండి వెలుగుకు తీసుకువస్తావు. అలాగే నిన్ను చేరాలనుకునేవారు ఏ మనిషి అయినా నీలో ఒక భాగమని తెలుసుకునేట్టు చేసే ఆత్మ విద్యను బోధిస్తావు కదా, దానిని నాకు వివరించండి. అలాగే మనిషిని మాయలో కట్టిపడేస్తున్న అహంకారం, మమకారం అనే చిక్కుముడుల నుండి ఎలా బయటపడాలో చెప్పండి అని సత్యవ్రతుల వారు అడిగారట. అప్పుడు సత్యవ్రతుల వారి భక్తి శ్రద్ధలను గమనించిన విష్ణుమూర్తి తన బాధ్యతగా భావించి వారికి బ్రహ్మ విద్యను బోధించారు. అలాగే జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం అనే ఈ మూడింటిని కూడా ఉపదేశించారు. విష్ణుమూర్తి మత్స్య రూపంలో సోమకాసురుణ్ణి అంతం చేసి ప్రళయకాలం పూర్తి కాగానే వేదాలను తిరిగి బ్రహ్మదేవుల వారికి అందజేస్తారు. అక్కడితో బ్రహ్మదేవుల వారికి ఒక కల్పం పూర్తయింది. బ్రహ్మదేవుల వారు తన బాధ్యతగా తిరిగి అదే సృష్టిని మరునాడు మళ్ళీ సృష్టించడం మొదలు పెడతారు. ఇదంతా ఈ కథంతా, ఈ విషయమంతా చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరిగినది కనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజు యుగాది అయ్యింది. వసంత ఋతువు ప్రారంభమయ్యే రోజును మనం పవిత్రమైన రోజుగా భావిస్తాం. అలాగే ఉగాది రోజున మనం ఏం చేస్తాం? వేపపూత పచ్చడి తిని పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం చేస్తాం. ఉగాది రోజున వేపపూత, చింతపండు, బెల్లం, మామిడి ముక్కలు, ఉప్పు, కారం వంటి పదార్థాలతో చేసే 6 రుచులతో చేసిన ఉగాది పచ్చడి తింటాం. ఉగాది రోజున పంచాంగ శ్రవణం శుభదాయకం అని భావిస్తాం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అనే ఈ 5ంటిని వివరించేదే పంచాంగం. వసంత ఋతువు అంటే కవులకు ఎంతో ఇష్టం. వారిలో దాగున్న కవితా శక్తిని ఆ రోజు గుర్తు చేసుకుంటూ, ఉగాది రోజున గుర్తు చేసుకుంటూ ఈనాటి కవులు ఒక చోట చేరి తాము రాసిన కవితలను వినిపిస్తూ ఉంటారు. ప్రతి ప్రధాన పట్టణాలలో ఉగాది కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. ఇలా కవులు కలిసి తమ కవితలను గుర్తు చేసుకోవడమే, అందరూ కలిసి ఉండడమే కవి సమ్మేళనం అంటారు.